ఫస్ట్ టైం వైజాగ్ని వదిలేసి బయటకు వెళ్తున్నా. వైజాగ్ ఐ విల్ రియల్లీ మిస్ యూ అలాట్ నిజంగా చెప్తున్నా. మొత్తానికి స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ కూడా రెడీగా ఉంది. నాతో పాటు తమ్ముళ్ళు ఇంకా అమ్మ అయితే వచ్చారు నన్ను డ్రాప్ చేయడానికి. సో స్టేషన్కి వచ్చేసాము. ప్లాట్ఫామ్లో ట్రైన్ కూడా రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు నేను ట్రైన్ ఎక్కేస్తానని చెప్పి ఎందుకో తెలియని ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేసిందనమాట. సో అలా కొంచెం ఫీల్ అయ్యి అందరికీ బాయ్ చెప్పేసి ఓం నమ శివాయ్ అని ట్రైన్ అయితే ఎక్కేసాను. సో శివయ్య ఎంఎస్సి అయితే గట్టెక్కించేసావు నాతో పాటు ఉండి. ఇంకా లైఫ్లో ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నా. ఇప్పటి వరకు ఎలా అయితే తోడుగా ఉన్నావో ఇకపై కూడా అలానే ఉంటావని తెలుసు. మనకు అసలే ఏమీ రాదు, ఏమీ తెలీదు. సో పక్కనే ఉండి సపోర్ట్ చేస్తావని అనుకుంటున్నా. ఎందుకంటే ఊరు వెళ్తున్నా, తెలియని ప్లేస్, తెలియని వాళ్ళు. సో నువ్వు నా పక్కనే ఉంటే చాలు అని నేను ఫీల్ అవుతున్నా. ఇంకా ఎంఎస్సి అయితే జగనన్న దయ వల్ల అయిపోతుంది. ఇంకా ఈ 3 months డెజర్టేషన్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఈ చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ఇంకా లైఫ్లో ఏదో ఒక జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండిపోదామని అనుకుంటున్నా. ఇంకా జాబ్ చేద్దామంటే ఒక న్యూ ఫేస్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ చేయడమే. సో ఆ న్యూ ఫేస్ ఆఫ్ లైఫ్లో ఎంటర్ అయిపోవడానికైతే నేను రెడీగా ఉన్నా. నువ్వు నాతో తోడుగా ఉంటావని అనుకుంటున్నా శివయ్య. సో ఫస్ట్ అయితే ఈ 3 months డెజర్టేషన్ కంప్లీట్ అయిపోవాలి. అందుకే ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేసావో ఈ డెజర్టేషన్ ప్రాజెక్ట్ కూడా మంచిగా కంప్లీట్ అయ్యేటట్టు నా పక్కనే ఉంటే చాలు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లగేజ్ కూడా పెద్దగా ఏం లేదు, కొంచెమే. బికాస్ మనం యూఎస్ఏ ఏం వెళ్ళడం లేదు కదా, ఇండియాలోనే. సో అందుకే లగేజ్ కూడా పెద్దగా ఏం లేదు. నన్ను డ్రాప్ చేయడానికి అయితే చెప్పాను కదా, తమ్ముళ్ళు ఇంకా అమ్మ అయితే వచ్చారు రైల్వే స్టేషన్కి. ట్రైన్లో అయినా బస్లో అయినా విండో సీట్ అయితే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ ఫీలే రాదు అసలు విండో సీట్ లేకపోతే. సో 1 month ముందే విండో సీట్ కోసం రిజర్వేషన్ అయితే చేయించుకున్నా. ఇంకా అందరూ అంతే నాకు తెలిసి. సో మొత్తానికి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాగ్స్ అన్నీ మంచిగా సర్దానా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను. సో ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. చిన్న బ్యాగ్ డీకాథ్లాన్లో తీసుకున్నా. అన్నీ పెట్టుకున్నానా లేదా, ఏమైనా మర్చిపోయానా అని చెప్పి అయితే చూసుకుంటున్నా. ఇంకా ఈ బుక్ వచ్చేసరికి నా ఇంపార్టెంట్ బుక్, నా ఫేవరెట్ బుక్ కూడా. సో ఇందులో అన్నీ రాసుకుంటాను, థింగ్స్ టు డూ, చెక్ లిస్ట్ అవన్నీ. ఇంకా ముంబై వెళ్ళాక ఏమేమి తిరగాలి, ఏమేం తీసుకురావాలి, అందరి కోసం ఏమేమి చూడాలి, అవన్నీ అయితే బుక్లో రాసుకున్నాను. సో అలా ఇంకేం రాయాలి అని ఆలోచిస్తూ బుక్ అయితే బ్యాగ్లో పెట్టేశాను. ఇంకేమున్నాయి అని అలా చూస్తున్నా బ్యాగ్లో. అలా బ్యాగ్ అంతా చూస్తూ నాకైతే ఈ యాపిల్ కనిపించింది. అమ్మ ప్రేమ నిజంగా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అలానే ఉంటుంది. సో నేను ఏమైనా తింటానా లేదా ట్రైన్లో వచ్చేవి అని చెప్పి మా మమ్మీ అయితే నా కోసం ఫ్రూట్స్ పెట్టారు. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే పెట్టారు. నేను బయట నాకు అంటే తిన్నాను కాదు, కాకపోతే ట్రైన్స్లో ఏం వస్తావో రావో అనుకొని పెట్టేశారనమాట. ఇంకా అలా కూర్చొని చూడండి ఇంత గ్రీనరీగా ఎంత బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా అలా వెళ్తూ ట్రైన్ కనిపించింది. అంటే మనం వెళ్తున్న ట్రైనే ఇలా రౌండ్గా వెళ్తుంటే విండో నుంచి కనిపించింది. సో బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. హండ్రెడ్ థింగ్స్ బ్రెయిన్లో రన్ అవుతూ ఈ జర్నీ అయితే కొనసాగుతుంది. ట్రైన్ ఎక్కే ముందు అసలు అనుకున్నా ఎలా ఈ జర్నీ అవుతుంది, ఫస్ట్ టైం సోలోగా వెళ్తున్నా, ఒక్కదాన్నే వెళ్తున్నా, అసలు ఎలా అవుతుంది అని చెప్పి. కానీ అనుకోలేదు ఇంత మంచి ఫ్రెండ్గా అవుతుందని చెప్పి. సో ట్రైన్ జర్నీలో అయితే నాకు ఒక చిన్న బుజ్జి ఫ్రెండ్ అయితే అయింది. అది ఎవరో కాదు, చూపిస్తాను మీకు. అసలు నేను అనుకోలేదు నా జర్నీ ఇంత ఎంటర్టైన్మెంట్గా, ఇంత ఫన్నీగా, ఇంత మంచిగా అవుతుందని చెప్పి. కానీ నిజంగా చాలా బాగుంది. సో ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, తినే చూడండి క్యూట్గా బాగుంది కదా. సో చిన్న పాప అనమాట, చాలా ఫన్నీగా క్యూట్గా ఉంది. దీని వల్ల ఫుల్ ఇంకా ట్రైన్ ఎక్కడైతే ఎక్కానో తను నాతో పాటే, అంటే తన డెస్టినేషన్ కూడా ముంబై అనమాట. సో ఇద్దరు జర్నీ ఒకటే, అలా మంచిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయామన్నమాట. తన వల్ల అసలు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది. సో అలా అక్కితో ఆడుతూ రాజమండ్రికి అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. వైజాగ్కి 3 hours దూరంలో ఉన్న రాజమండ్రి ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం రావడం అనమాట. ఇప్పుడే చూస్తున్నా ఈ లొకేషన్ ఎంత బాగుంది కదా. అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అంట. ఈ ప్లేస్ కూడా నాకు తెలీదు, అక్కి వాళ్ళ మమ్మీ చెప్తున్నారు, రివర్ బే అంటారంట.
ఈ బ్రిడ్జ్, ఈ వాటర్ నాకు చాలా నచ్చింది. చూడగానే అనిపించింది ముంబై నుంచి వచ్చాక మళ్ళీ ఒకసారి ఈ లొకేషన్కి అయితే రావాలి, ఒక 1 డే అయినా విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని చెప్పి. సో మొత్తానికి రాజమండ్రి వచ్చాము. రాజమండ్రి స్టేషన్కి అలా బాయ్ చెప్పేసాం. ఇంకా రాజమండ్రి తర్వాత నెక్స్ట్ పెద్ద స్టేషన్ అయితే విజయవాడ తర్వాత హైదరాబాద్ అనమాట. సో నేను అక్కితో ఆడుతూ కొంచెం అలసిపోయాను, కొంచెంసేపు పడుకొని లేచాక బాగా ఆకలేసింది. ఇంకా అప్పటికే హైదరాబాద్ వచ్చేస్తుంది. సో హైదరాబాద్ వచ్చే ముందు మా తమ్ముడు ఫుడ్ ఆర్డర్ పెడతా అన్నాడు, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆర్డర్ పెట్టడం అవ్వలే. సరే బాగా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఈ బిర్యానీ తీసుకున్నా. ఈ బిర్యానీ నిజంగా చెప్తున్నా ఎంత గలీజ్గా ఉందంటే, వెజ్ బిర్యానీ చూడండి అసలు ఎలా ఉందో. ఒక్క స్పూన్ తిన్నా అంతే, అస్సలు నచ్చలేదు. ఈ హెరిటేజ్ దయ వల్ల అయితే ఆ మజ్జిగ తాగాను, హెరిటేజ్ బటర్ మిల్క్, అంతే. ఇంకా అసలు బిర్యానీ తినలేదు, అస్సలు బాగాలేదు. నిజంగా చెప్తున్నా హైదరాబాద్ స్టేషన్లో ఏం కొనుక్కొని తినొద్దు, మనీ వేస్ట్ అనమాట. అసలు కొంచెం కూడా తినలేదు, మొత్తం పడేసాక ఇంకా అక్కి వాళ్ళ మమ్మీ అయితే వద్దు అది తినొద్దు అని అనేసారు ముందే. సో బిర్యానీ ఆఫర్ చేశారు అక్కి వాళ్ళ మమ్మీ నాకు. బిర్యానీ మంచిగా తిన్నా, చాలా బాగుంది, చికెన్ బిర్యానీ. సో వాళ్ళు ఫ్యామిలీ ఎవరో తెచ్చారనమాట చికెన్ బిర్యానీ బయట నుంచి. సో నాకు హైదరాబాద్లో ఏం తెలుసుకున్నా అంటే, స్టేషన్లో అసలు ఏమీ కొనుక్కొని తినకూడదు ఎక్సెప్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్, అంటే ఈ బటర్ మిల్క్, లేస్, చిప్స్, బిస్కెట్ తప్ప బిర్యానీలు, వెజ్ బిర్యానీలు, ఇడ్లీలు, దోశలు అలాంటివి ఏం తినకూడదు, వేస్ట్ మనీ అనమాట. సో మళ్ళీ తినేసి అక్కితో అలా ఆడుతూ ఇగోండి ఈ ఆంటీ కూడా ఫ్రెండ్ అయిపోయారు నాకు. సో అక్కి పాపతో ఆడుతూ ఇంకా హైదరాబాద్ వచ్చేసింది. బిర్యానీ తినేసాం, ఇంకా నైట్ కూడా అయిపోయింది. కానీ అక్కి అయితే పడుకోవడం లేదు, ఎవరిని పడుకోనివ్వలేదు. ఇంకా చూడండి ఎవరో వాళ్ళతో పాటు చిన్న మనీ ప్లాంట్ని తెచ్చుకున్న ట్రైన్లో, మరి నచ్చింది నాకు చూడగానే. సో చూసిన వెంటనే ఫోటో తీసేసాను. మంచి నిద్ర వస్తుంది హైదరాబాద్ వెళ్ళాక, ఎందుకంటే అక్కి వాళ్ళ మమ్మీ బిర్యానీ పెట్టారు. సో బిర్యానీ తిన్నాక ఇంకా నిద్ర వస్తుంది. సో నిద్ర వస్తుంది కానీ లగేజెస్ ఉన్నాయి కదా, సో వాటి కోసం భయపడుతున్నాను, ఎక్కడ ఎవడైనా వేసేస్తాడని చెప్పేసి. సో అలా అస్తమాటికి లగేజెస్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకున్నా. ఇంకా అలా సగం పడుకుంటూ సగం లెగుస్తూ అలా మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అవ్వగానే ఈ యొక్క టర్నల్స్ వచ్చాయన్నమాట. చూడండి టర్నల్ వచ్చాక అలా కొండలు, మౌంటైన్స్, స్కై భలే కనిపించింది. దూరంగా ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, నాకు తెలిసి రైల్వే బ్రిడ్జే అనుకుంటున్నా. కానీ మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకో టర్నల్ వచ్చింది. సో మొత్తానికి ఇందులో అయితే 3 టర్నల్స్ వచ్చాయన్నమాట. సో మార్నింగ్ లెగ్గానే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను, అప్పుడు ఈ టర్నల్స్ కనిపించాయి. భలే నచ్చింది నాకు. నాకు ఈ టర్నల్స్లో వెళ్ళడం, నేనైతే అరకు వ్యాలీలో వెళ్ళాను. అరకు ట్రైన్లో వెళ్తే టర్నల్స్ నుంచి వెళ్తుంది అనమాట. సో భలే అనిపిస్తుంది. సెకండ్ టైం ఇప్పుడు ఈ ముంబైకి వెళ్తున్నప్పుడు ఈ టర్నల్స్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ టర్నల్ వచ్చే స్టేషన్ పేరు అయితే ఖండాలా అనమాట. ఇక్కడ వచ్చేసరికి మౌంటైన్స్ మీద భలే ఉన్నాయి హౌసెస్, రిసార్ట్స్ లాగా, కాటేజెస్ లాగా, చాలా అంటే చాలా బాగున్నాయి. ముంబై వెళ్ళే వేలో ఇవన్నీ చూశాను నేనైతే, నాకు భలే నచ్చాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, అది కూడా మౌంటైన్ టాప్లో ఉన్నాయి హౌసెస్ కూడా. ఈ జర్నీ నేనైతే లైఫ్లో మర్చిపోలేను, నా ఫస్ట్ జర్నీ అనమాట ఇది. అది కూడా అదర్ స్టేట్స్కి సోలో జర్నీ. సో ఫస్ట్ టైం ఇంత దూరం వెళ్తున్నా, కొంచెం భయం వేసింది కానీ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో మొత్తానికి అలా జర్నీ అయితే కొనసాగుతుంది, కానీ 100 టెన్షన్స్ ఉన్నాయి బ్రెయిన్లో. ఏంటి అంటే చాలా ఉన్నాయి. సో ఆ టెన్షన్స్ ఏంటంటే న్యూ ప్లేస్, న్యూ వర్క్ ఎన్విరాన్మెంట్, ఇంకా కొత్త వాళ్ళందరూ ఎలా మేనేజ్ చేసుకుంటాను, అకామిడేషన్, ఫుడ్, అవన్నీ కూడా. సో ఈ 100 టెన్షన్స్తో నా జర్నీ అయితే అలా కొనసాగుతుంది. సో అలా ఈ టెన్షన్స్ అన్నిటితో ఆలోచించుతూ ఇంకా మొత్తానికైతే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. అవును, మొత్తానికి ముంబై వచ్చేసాము. లగేజెస్ అన్నీ కిందకి దించేసాను. ఇంకా ఇది ముంబైలో ఎల్టీటీ స్టేషన్, లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్ అనమాట. సో స్టేషన్ దిగ్గానే ఇంకా కూలీలు అయితే వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలా, ఎటువైపు వెళ్ళాలి, ఇది అది అని చెప్పి 100 క్వశ్చన్స్ వేస్తున్నారు. సో నేను ముందే చూసుకున్నాను ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో నా లగేజెస్ నేనే తీసేసుకున్నా, ట్రాలీస్ అండ్ బ్యాగ్స్ అలా లాక్కుంటూ వచ్చేసాను. ఇదంతా స్టేషన్.
చాలా పెద్ద స్టేషన్ ఇది, లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్ ఎల్టీటీ. ముంబైలో ఉన్న సెకండ్ బిగ్ స్టేషన్ అనుకుంటా నేను. సో అలా స్టేషన్ నుంచి ట్రైన్ నుంచి బయటకు అయితే వచ్చేసాను. ట్రైన్ నుంచి బయటకు రాగానే కూలీలు, ఇంకా స్టేషన్ నుంచి బయటకు రాగానే ట్యాక్సీ ఇంకా ఆటో డ్రైవర్స్ అయితే పట్టేసుకున్నారు. చూడండి, ఇదే స్టేషన్ ఓవర్వ్యూ అనమాట పైనుంచి. బ్యాగ్స్ అన్నీ తీసుకొని కిందకైతే వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళాక ఇంకా చూస్తున్నా ఎలా వెళ్ళాలి అని చెప్పి. సో ట్యాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇది అది అని చెప్పి. సో నేనైతే ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేద్దాం అనుకున్నా. సో ఇవి బుక్ చేసే ముందే ఇంకా ఏం చేద్దామని చెప్పి, టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా సరే ఆటో డ్రైవర్స్తో మాట్లాడదాం అనుకున్నా. కానీ చాలా ఎక్కువ చెప్పారు, 800-900 అవుతుందని చెప్పారు. సో మొత్తానికి స్టేషన్ బయటకైతే వచ్చేసాక సో అలా చూశాను. ఇంకా ర్యాపిడోలో ఇంకా ఊబర్లో చూశాను, మహా అయితే 200-300 అవుతుంది అంతే. సరే అని చెప్పి 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, దాంట్లోనే వెళ్దామని చెప్పి నేనైతే బుక్ చేసుకున్నాక ఇంకా వచ్చేసాడు. 10-15 మినిట్స్లో వచ్చేసాక లగేజ్ అన్నీ ఆటోలో ఎక్కించేసి ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి మనం ముంబై వచ్చేసాం. చూడాలి, ఇంకా లోపలికి వెళ్ళే వరకు టెన్షన్ అయితే ఉంటుంది. అలా వెళ్తున్నాం ఎంతకి రాదు. అస్తమాటికి ఫోన్లో టైం చూసుకుంటున్నా, ఇంకా ఎంతసేపు, ఇంకా అతనికైతే భయ్యా ఇంకా ఎంతసేపు అని చెప్పి బుర్ర తినేసానమాట. ఇంకా బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి నాకు ఎలా అనిపించాయి అంటే ఎక్కడో యూఎస్లో, ఆస్ట్రేలియాలో బయట చూసే అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అలానే ఉంది, చాలా బాగుంది. సో అలా అవన్నీ చూస్తూ ఒక 100 వీడియోలు తీస్తూ ఇంకా ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ని అయితే బుర్ర తినేసా అనమాట. సో ఎంతకి రాదు, ఎంత అడిగినా ఇంకా వచ్చేస్తున్నాం అని చెప్పాడు. కానీ చాలా అంటే లైక్ అరౌండ్ 45 మినిట్స్ పట్టింది నేను క్యాంపస్కి రీచ్ అవ్వడానికి. ఇంకా అలా వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, హారిబుల్ ట్రాఫిక్ అనమాట. సో బయట తెలియలేదు కానీ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ఎండ కూడా గట్టిగా ఉంది. అసలు వైజాగ్తో కంపేర్ చేస్తే 100 టైమ్స్ ఎక్కువ అనిపించింది ఎండ. అసలు వైజాగ్లో ఎండ అనే ఫీలే అంత తెలీదు. లాస్ట్ ఇయర్ మేబీ చాలా ఎండలు ఉండేవి, కానీ ఈసారి అయితే నాకు పెద్దగా తెలియలేదు ఎండలు. కానీ ఈ ట్రాఫిక్ వల్ల, ఈ ఎండల వల్ల అయితే ఇంకా ఫుల్గా డ్రైన్ అయిపోయా అనమాట. ఇంకెప్పుడెప్పుడు క్యాంపస్కి రీచ్ అవుతానా అనిపించింది. వెళ్ళే దారిలో నాకు ఈ బిల్డింగ్ అయితే భలే నచ్చింది, చాలా బాగుంది చూడడానికి. మొత్తం గ్లాసెస్తో చిన్నగా రెక్టాంగిల్గా స్లిమ్గా భలే ఉంది దూరం నుంచి చూడడానికి. ఇంకా చెయ్యి నొప్పి వచ్చేసింది అనమాట, అంత పైకి ఉంది వీడియో తీద్దామన్నా. ఇంకా ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఫ్లైఓవర్ కోసం. మేబీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంటే 100 ఫ్లైఓవర్లు వేసినా తప్పు లేదు, వేయాలి, బికాజ్ ఎంత ట్రాఫిక్ ఉంటే తప్పదు కదా మరి. సో మొత్తానికి మనం ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాము అని చెప్పి ఆటో డ్రైవర్ అయితే అంటున్నాడు కానీ ఇంకా రావట్లేదు ఏంటా అని నేనైతే చూస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ ఏంటో సగంలోనే ఆపేశాడు, ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో. మనమైతే రీచ్ అయిపోయాము, దగ్గరలో ఉన్నాము. దగ్గరలో కూడా కాదు, వచ్చేసాము ఆల్మోస్ట్. చూపిస్తా చూడండి మీకు. ఈ పోల్ అడ్డొచ్చేసింది కానీ స్టిల్ కనిపిస్తుంది చూడండి, ఐఐటి బాంబే లోగో కనిపిస్తుంది. సో మొత్తానికైతే వచ్చేసాము, లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళడానికి నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట. ఈ లోపలికి చెక్ ఇన్ కోసం ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అని చెప్పి, బికాజ్ మన దగ్గర ఐడి కార్డ్ లేదు, ఏం లేదు, ఓన్లీ మెయిల్ ఉంది. సో ఆ మెయిల్ చూపించాలి. ఆ మెయిల్ చూపించాక కూడా ఏమీ అనకపోతే ఇంకేం చేద్దామా, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం అనుకున్నా. సో లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం మనమైతే. చూడండి ఎవరో ఐఐటి బాంబే బ్యాగ్ అయితే వేసుకున్నారు. ఇంకా ఐఐటి బాంబే కూడా చూడండి మీరు. వామ్మో, సెక్యూరిటీ గార్డ్స్ బందోబస్తు అయితే ఇక్కడ మస్తు ఉందన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్,
ఇంకా స్విగ్గీ వాళ్ళు, పార్సల్స్ వాళ్ళు అందరూ చూపిస్తున్నారనమాట మెసేజెస్ ఫోన్లో లేదా ఐడి కార్డ్స్ ఇవన్నీ. నాకైతే ఒక 15 నిమిషాలు ఆపేశారనమాట. ఆ మెయిల్ చూపించాక అలౌ చేశారు నాకు. సో అలౌ చేశారు మొత్తానికి. సో మొత్తానికి మనమైతే క్యాంపస్ లోపలికి వచ్చేసాము. చాలా భయం వేసింది చెక్ ఇన్ టైంలో. వాడు చాలా క్వశ్చన్స్ అడిగాడు. మనమైతే అసలు ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ వాడికి మెయిల్స్ ఇవన్నీ చూపించాక మొత్తానికైతే అలౌ చేశాడు. సో చెక్ ఇన్లోనే కొంచెం ఇబ్బంది అయింది. సో ఫైనలీ వీఆర్ ఇన్సైడ్ ఐఐటి బాంబే క్యాంపస్. వైజాగ్ నుంచి ముంబై రావడానికి నాకైతే 28 hours జర్నీ పట్టింది. బికాస్ 24 hours జర్నీ, ట్రైన్ది డిలే అయ్యి 26 hours అయింది. ఇంకా దిగాక 2 hours క్యాంపస్ లోపల రావడానికి. ఇంకా వాడితో కొంచెం లొల్లు అయింది కదా, అదొకటి. సో మొత్తానికి మనమైతే క్యాంపస్ లోపలికి వచ్చేసాము. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో అన్ని ముంబై వ్లాగ్సే ఉంటాయి. ఎందుకంటే మనమైతే ఇప్పుడు ముంబైలో ఉన్నాం. ముంబై షాపింగ్, ఇంకా క్యాంపస్ టూర్, ఇంకా క్యాంపస్లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎవరెవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా మంచి స్టఫ్ వస్తాయి మన ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేనైతే క్యాంపస్ లోపలికి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.